సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత కూటమి పరిపాలన ఎట్లా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. గతంలో బాగాలేదండి, 5 సంవత్సరాలు కూడా బాగాలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మటుకు బాగుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే వెన్నుపోటు దినోత్సవం ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు. అంటే జనాలను అంటున్నాడా చంద్రబాబుని అంటున్నాడా? అదేం లేదండి, అదంతా హంబక్ అండి. అది జగన్ గారిది అంతా ఇది, ఆయన అంతా పాడు చేస్తారు అంతా రాష్ట్రాన్ని అంతా. ఆయనకే తెలియాలి ఎందుకు పెట్టాడు అది. అది కామెంట్ లేదండి, దానికి నో కామెంట్. ఇలా పెట్టడం వల్ల వేస్ట్ అంటారు. అది వేస్ట్, టైం వేస్ట్, జనాలకి అంతా టైం వేస్ట్ అది అన్నమాట. బాగాను టైము తినేయడం, జనాల టైం తినేయడం అనవసరంగా. అంతే అంతే, వెన్నుపోటు దినోత్సవాలు ఇంకోటి ఇంకా సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఉంది? చేస్తారండి, బాగానే చేస్తున్నారు. ఏవో 4 అయ్యాయి ప్రజెంట్ ఇప్పటికి, ఇంకా అవ్వాలి, ఇంకా ఉన్నాయి. మరి చేస్తారు, నెమ్మదిగా నమ్మకం ఉందండి, చేస్తారు. నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు రేషన్ బండ్లు పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు గతంలోని. ఎక్కడో రోడ్డు మీద పెట్టి జనాలు లైన్లో కట్టుకొని పనులు మానుకుని ఉండేవారు. ఇప్పుడు చూసినట్లయితే రేషన్ షాప్కి వెళ్ళి ఏ టైం అయినా, నెల రోజుల్లో ఏ టైం అయినా వెళ్ళి తీసుకో విధంగా పెట్టారు. అప్పుడు అట్లా ఉండదు, ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు బాగుందండి. ఇంతకుముందే బళ్ళు అయితే టైంకి అది వచ్చేది కాదు, టైంకి వచ్చేవారు కాదు. ఎక్కడాను చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. 4-5 సార్లు రేషన్ బండి కోసం తిరిగేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. గోస్ట్ క్రెడిట్ అంతా నాదెండ్ల మనోహర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. బాగుంది, హ్యాపీగా. ఏం లేదండి, ఆ బండి ఎక్కడో సందులో ఎక్కడో ఆపేవాడు. వెళ్తే తీరా లేదండి రేషన్ బియ్యం అయిపోయండి అనేవారు. ఇప్పుడు మొన్న వెళ్ళి తీసుకున్నాం హ్యాపీగా. బాగుంది, ఏ టైంలో వెళ్ళినా పర్లేదు. బాగుందండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది. బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు ఈరోజు. అసలు వెన్నుపోటు దినోత్సవం ఎందుకు పెట్టాడు? మరి చెల్లికి తల్లికి వెన్నుపోటు అది తప్పు, కరెక్ట్. అది ఎంత గౌరవం. వెన్నుపోటు పొడిచి ప్రజలు వెన్నుపోటు పొడిచి అతనే వెన్నుపోటు పొడిచాడు, చెల్లికి తల్లికి. ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు పరిపాలన? చాలా బాగుంది, సూపర్ అన్ని తిరగలేదు. అలాగలా ఒకటి వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని కూడా చెప్పారు. తర్వాత ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ ఎట్లా అన్ని బాగున్నాయి. చాలా నమ్మకం ఉందా బాబాయ్? అన్ని ఒక్కొక్కటి చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు పైన? నమ్మకం అయితే ఉంది, టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చేస్తాను అంటున్నారు. దీని మీద ఆయన అలా అనుకోమని తప్పే ఉందా? ఎవడు ఆశాడిది? వెన్నుపోటు అనేది దేని బట్టి పెట్టాడు అంటారు బాబాయ్? వెన్నుపోటు నువ్వు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో అనాలని. అట్లాగైతే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, సూపర్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.